హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాబూ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నారనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి అని అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము అరుణాచలంలో ఏం చేసామని అయితే చూపించబోతున్నాను. మేము ముందు రోజు నైట్ వెళ్ళి డిన్నర్ చేసే వరకు మాకు టైం అయితే 11 అయిపోయింది. సో తర్వాత రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి 7 కల్లా రాజగోపురం దగ్గర దీపం పెట్టేసి అక్కడి నుంచి అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఆ రోజు ఎండ బాగా ఉండేసరికి సాక్స్ అయితే కొనుక్కున్నాము. మీకు సాక్స్ మ్యాక్స్ ప్రతి ఒక్క షాప్లో ఉంటాయి అక్కడ. ఫస్ట్ అయితే ఇంద్రలింగం ఒక 5 మినిట్స్లో వచ్చేస్తుంది రాజగోపురం దగ్గర నుంచి. ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదని కోకోనట్ వాటర్ కనిపిస్తే తాగాము, అండ్ కొబ్బరి కూడా ఫ్రీగా ఇచ్చారు అక్కడ. ఇంకా అది తింటూ నడుస్తూ ఉన్నాము. ఇంకా అగ్నిలింగం అదే అండి సెకండ్ వన్. ఆ లింగంని కూడా దర్శనం చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకున్నాం. టిఫిన్ షాప్స్ వెళ్ళే దారిలో మీకు చాలానే కనిపిస్తాయి, బట్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉండవు. మనకి 1 ప్లెయిన్ దోశ 80 రూపీస్ అలా చెప్పారు. మేము రోడ్ సైడ్ ఒక ప్లాట్ఫామ్ మీద అడిగితే 40 రూపీస్ అన్నారు. ఇంకా ఓకే అనుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ నడిచే దారంతా మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయని ఇలా బ్యానర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ యమలింగం అయితే వచ్చేసింది. అక్కడ మాకైతే తులిప్ ఇచ్చారు, చాలా బాగుంది ఫ్లవర్ అయితే. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ నైరుతి లింగం, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. మనకి ప్రతి లింగం దగ్గర 5 మినిట్స్ టైం అయితే పడుతుంది దర్శనం, చాలా త్వరగానే అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ సూర్యలింగం అయితే వచ్చింది. ఇలా ప్రతి లింగం దగ్గర అయితే మనకి దీపం ఇలా పెడుతూ ఉంటారు. మన ఇష్టం, మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా నెక్స్ట్ సిక్స్త్ వన్ వరుణలింగం. మనకి ప్రతి లింగం దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఎల్లో చేయరు, బట్ మేము ఎలాగోలా తీసాం, మీ అందరు కూడా దర్శనం చేసుకుంటారని. కొన్ని దగ్గర అయితే కుదరలేదు, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈ ఫిఫ్త్ సూర్యలింగం దగ్గర నుంచి దారి మొత్తం మనకి ఇలా ఫుట్ అండ్ లెగ్ మసాజ్ అయితే ఉంటాయి. నాకు చాలా లెగ్ పెయిన్ వచ్చేసరికి నేనైతే ఒక 5 మినిట్స్ లెగ్ మసాజ్ అయితే చేయించుకున్నాను. ఫుడ్ అండ్ కావ్స్ అయితే చాలా రిలీఫ్గా అనిపించింది. 5 మినిట్స్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఓన్లీ ఈ మసాజే కాదు, హీట్ వైబ్రేషన్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా దారి మొత్తం సోడాస్, వాటర్ బాటిల్స్, ఇట్లా కూర్చోవడానికి చైర్స్ ఇలా అక్కడక్కడే ఉంటుంది. 7th వన్ వాయులింగం, అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాం. అప్పటికి మధ్యాహ్నం 12:31 అలా అవుతుంది. కాబట్టి కొన్ని లింగమ్స్ దర్శనం చేసుకోవడానికి కుదరలేదు, క్లోజ్ చేసి ఉన్నాయి. బయట నుంచే దర్శనం చేసుకున్నాం. ఇంకా అలా నడుస్తుంటే మాకు ఐ లవ్ తిరువన్నమలై అని ఈ ప్లేస్ అయితే కనిపించింది. వెనక కొండలు, పైన క్లౌడ్స్, బ్లూ స్కై, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా మళ్ళీ నడకైతే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ 8th వన్ చంద్రలింగం, అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ టైం అయ్యేసరికి ఇంకా దారిలో మనకి అన్నదానం చేస్తూ చాలామంది కనిపిస్తూ ఉంటారు. అండ్ మనకి బోర్డ్స్ కూడా ఉంటాయి, ఇంకొక 500 మీటర్స్లో అన్నదానం చేస్తున్నారు అని. ఇంకా లంచ్ చేసాం. అన్నదానంలో సాంబార్ రైస్ అయితే పెట్టారు. తిన్నాక మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ 9th వన్ కుబేరలింగం, దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే నడుస్తూ ఉన్నాం. ఇంకా మాకు మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాం. చాలామంది జనాలు ఉండేసరికి ఇంకా ఓన్లీ మా హస్బెండ్ అయితే వెళ్ళారు. ఇంకా మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ వన్ 10th వన్ ఈశాన్యలింగం, ఇంకా అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. అప్పటికి ఈవినింగ్ 4 అలా అయింది. సో ఇంకా ఫ్రెష్ అయ్యి 7 కల్లా దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళేసరికి ఫ్రీ దర్శనం అయితే క్లోజ్ అన్నారు. సో మేము 50 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళాం. మాకు 30 మినిట్స్లో దర్శనం అయిపోయింది. నైట్ టైం అయ్యేసరికి గుడంతా కవర్ చేయలేకపోయాం. సో ప్రసాదం లడ్డు ఉంటే తీసుకొని ఇంకా బయటకు వచ్చేసి డిన్నర్ చేసాం. ఇలా మా డే 1 అయితే అయిపోయింది అరుణాచలంలో. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి. సెకండ్ డే ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాబూ వ్లాగ్స్.